సుస్వాగతం నా కుకింగ్ ఛానల్కి. ఈరోజు నేను చికెన్ తొక్కు పచ్చడి చేయబోతున్నాను. అది ఎలాగో చూద్దాం రండి. చికెన్ అండి, ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకున్నాం వాటర్లో పసుపు కొద్దిగా ఉప్పు వేసి పెట్టానండి. ఈ చికెన్ ఇందులో వేద్దాం. స్టవ్ వెలిగిద్దామండి. ఒక 50% బాయిల్ చేసుకున్నాం. దీన్ని ఓకే అండి, బాయిల్ అయింది. స్టవ్ బంద్ చేద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని పీసులుగా తీసుకుందామండి. ఈ మసాలా మొత్తం వేపుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకుందామండి. పౌడర్ చేసుకుందామండి. ఓకే అండి, పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చిన్న ముక్కల కింద తీద్దాం. ఇవి అలాగా నేను పల్లి నూనె వాడుతున్నాను, విజయ్ పల్లి నూనె. పల్లి నూనె చాలా బాగుంటుంది పచ్చళ్ళకి, చికెన్ పచ్చళ్ళకి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఇందులో ఇక అండి ఇలా చేసుకున్నాం. మరీ చిన్నగా చేసుకుంటే నోటికి తగలదండి, పంటికి కూడా. ఇక ఇలా ఉండాలండి పీసు. చిన్నగా ఉంటే మరి పచ్చడి కూడా తిన్నట్టుగా అనిపించండి. ఇక ఇలా పీసులు ఉండాలండి చిన్నగాను. అప్పుడు నోటికి తగులుతుంది, పంటికి తగులుతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇది మొత్తం ఒకటేసారి వేసుకోకూడదు, సగం సగం వేసుకుందాం. కొద్ది కలర్ చేంజ్ అవ్వాలండి. అయిపోయిందండి, ఇది తీద్దాం. చూడండి ఈ కలర్ వచ్చింది. మిగతాది వేసుకుందామండి. ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు అండి. నెక్స్ట్ తీసేద్దాం దీన్ని. అయినాయండి, తీసేద్దాం. అల్లం పేస్ట్ వేసుకుందామండి, 1.5 స్పూను. ఇది కూడా బాగా ఆయిల్లో ఇది డీప్ ఫ్రై అవ్వాలా. మీరేం కంగారు పడకండి, ఎందుకంటే పొంగు వచ్చిందని. పల్లి నూనె కంపల్సరీ పొంగు వస్తుంది. ధనియాల పొడి అండి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేద్దాం. ఒక 3 స్పూన్లు ఉప్పు వేద్దామండి. కొద్దిగా వేద్దాం, తర్వాత తక్కువ పడితే వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. ఒకసారి బాగా అంతా మొత్తం మిక్సింగ్ చేసుకున్నామండి దీన్ని. ఈ ఆయిల్ వేడి చేసిన ఆయిల్ అండి, అనగా ముందే వేడి చేసుకుని పక్క పెట్టుకున్నాను. ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కారం పొడి వేసుకుందామండి, 1 కప్పు. మొత్తం కలిసిపోయిందండి. చూడండి ఎంత ఎర్రగా ఉంది. చికెన్ తొక్కు పచ్చడి, నిల్వ పచ్చడి. ఇందాక మిక్సీ పట్టుకున్నాం చూడండి మసాలా, అది వేద్దామని లాస్ట్ క్లైమాక్స్లో. ఇది వేసిన తర్వాత స్టవ్ బంద్ చేద్దాం. చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నిమ్మకాయ రసం పోసుకున్నాం. 3 నిమ్మకాయలు అండి ఇవి. ఒకసారి కలుపుకున్నాం మొత్తం. ఒకసారి నిమ్మకాయ రసం కలపడం అయిపోయిందండి. ఇది కొద్దిగా నూనె తక్కువ అనిపిస్తే 3 రోజుల తర్వాత మనం నూనె దీనికి సరిపడగా వేసుకుందామండి. ఇప్పటి వరకు అయిపోయిందండి. చికెన్ తొక్కు పచ్చడి నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఆవాలు వేసుకుందామండి. ఈ మసాలా కూడా వేసుకుందామండి. చిన్న ఫ్లేమ్ మీద వేపుకుందామండి. ఇవి బాగా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి.